రండి, విశ్వాసం మరియు విధేయత అనే పేరుగల ఉపదేశంతో పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని బోధనను అధ్యయనం చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుడు ఎలాంటి దేవుడని మీరు అనుకుంటున్నారు? దేవుడు ఆది నుండి అంతం వరకు తెలియజేశారు. మరియు దేవుడు పురాతన కాలం నుండి సమస్తమును తెలియపరచారని పరిశుద్ధ గ్రంథం సెలవీయటం లేదా? అంతేకాకుండా నశించిన తన పిల్లలను వెదికి రక్షించుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చారని పరిశుద్ధ గ్రంథం సెలవీయటం లేదా? దీని ద్వారా పరిశుద్ధ గ్రంథము దేవుని పిల్లల యొక్క రక్షణ కొరకు వ్రాయబడిందని మనం గ్రహించలేమా? ఈ విధంగా పరిశుద్ధ గ్రంథమును మార్చకుండా అవి ఉన్నవి ఉన్నట్లుగా దేవుని బోధనలు పాటించి విధేయత గల పిల్లలుగా మనం మారకూడదా? విశ్వాసము అదృశ్యమైన లోకం యొక్క విషయాలను వివరిస్తుంది. దృశ్యమైన ప్రపంచంలో విశ్వాసం కనబడినప్పుడు అది విధేయత యొక్క ఫలితము. మనం విశ్వాసం గురించిన అధ్యాయం హెబ్రీలు 11వ అధ్యాయం చూసినప్పుడు మనం విధేయతకు సమాధానాలను కనుగొనగలము. విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి శారా, వారందరూ విధేయతతో కూడిన క్రియలను చేపట్టడం మనం చూడటం లేదా? మనను పరలోకమునకు నడిపించుటకై దేవుడు సాతాను యొక్క దుష్ట పన్నాగలను నాశనం చేసి తన పిల్లలకు విలువైన బోధనలను పరిశుద్ధ గ్రంథమును అందించారు. సాతాను మనల్ని ఎలా ఆటంకపరచును మరియు సాతాను యొక్క దుష్ట పన్నాగాలకు వ్యతిరేకంగా మనం ఎలా పోరాడవలెను పరిశుద్ధ గ్రంథం వివరిస్తుంది. కాబట్టి విశ్వాస మార్గాన్ని విఫలం కాకుండా నడవడానికి మనంతటా మనం పరిశుద్ధ గ్రంథమునకు అంకితం కాకూడదా? దీని ద్వారా మనం దేవుని వాక్యాన్ని ఎందుకు గైకొనవలెనో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎందుకు ఆయన వాక్యములను గైకొనటంలో విఫలమవుతున్నామో పరిశీలించినట్లయితే, దేవుడు మనకు తన వాక్యములను ఇచ్చినప్పటికీ మన సొంత అనుభవాలు ఉత్తమమైనవని మనం నమ్మినప్పుడు అవిధేయత యొక్క క్రియలు బయటకు వస్తాయని మనం గ్రహించవచ్చు. ఇలా జరిగినట్లయితే దేవుని యందు మన విశ్వాసము మసకబారినట్లు స్పష్టమవుతుంది. కాబట్టి విశ్వాసం మరియు విధేయత ఎల్లప్పుడూ కలిసి వెళ్తుంది. విశ్వాసం కలిగి ఉన్న వారు మంచిగా గైకొనగలరు, మరి విధేయతగా ఉండువారే విశ్వాసం గల ప్రజలు. ఈరోజు రండి, దేవుని వాక్యం వైపు చూస్తూ ఈ విషయాలను ప్రతిబింబించుకుందాం. రండి, నేను మీకు జోసన్ రాజవంశం నుండి ఒక కథ చెబుతాను. అనేక మంది సేవకులను కలిగి ఉన్న ఒక ఉన్నత స్థాయి అధికారి ఉండేను. ఒకరోజు అతడు, మనమంతా మానవులము, దాసులు ఎందుకని కఠినమైన పరిస్థితులలో పనిచేయవలెను, మరి ఉన్నత వ్యక్తులు ఎందుకు సేవింపబడెదరు అని ఆశ్చర్యపోయాడు. కాబట్టి వారికి స్వాతంత్రం ఇవ్వడానికి అతను తన సేవకులందరినీ ప్రోగు చేశాడు. అతను, రేపు నేను మీ పత్రాలన్నింటినీ కాల్చివేస్తాను మరియు మీరు స్వతంత్ర పౌరులుగా మారుదురు. కానీ అంతకు ముందు నాకు ఒక చివరి అభ్యర్థన ఉన్నది. కొట్టులో చాలా గడ్డి ఉంది. వాటిని తాడుగా త్రిప్పి వీలైనంత సన్నగా చేయండి. మీరు దానిపై రాత్రంతా పని చేయవచ్చు లేదా కొంచెం పని చేయవచ్చు. కానీ రేపు ఉదయం మీరు వెళ్లే ముందు పెరట్లోని త్రాడునంతా ప్రోగు చేయండి అని చెప్పాను. అది యజమాని యొక్క చివరి ఆజ్ఞ కనుక సేవకులు ఆ గడ్డిని తాడుగా త్రిప్పటం ప్రారంభించారు. యజమాని వారికి సూచించినట్లుగా కొందరు దాన్ని త్వరగా చేశారు, మరికొందరు
దాన్ని సన్నగా మరియు 엽전이 있으니까 పొడవాటి తాడులుగా మెల్లి తిప్పారు. అప్పుడు యజమాని డబ్బు గల ఒక పెద్ద పెట్టెను ఉంచి 기줄만큼 దాని నిండా నాణెములు ఉన్నాయి. కాబట్టి మీరు మెల్లి తిప్పిన గడ్డి తాడులు 대충 이제 మీరు దారం వేయగలిగినవన్నీ తీసుకోండి అని చెప్పాను. 가늘게 꼬라는 그 말도 듣지 아니하고 굵게 해 దానిని కఠినంగా మెల్లి తిప్పిన వారు 쉽지 않습니다. మందపాటి తాడుతో ముగించారు. 그렇게 이제 굵게 తాడు మందగా ఉన్నప్పుడు 구멍 속에 దాన్ని తిప్పడం చాలా సులభం కాదా? 그리고 어떤 종은 అయితే 뭐 అది నాణం యొక్క రంధ్రంలోకి సరిపోదు. 것인데 이 새끼는 꼬아서 뭐 하려 కొందరు సేవకులు 포음이 되려 하고 నేను రేపు వెళ్ళిపోచున్నాను, 짧게 이렇게 좀 ఈ తాడును మెల్లి తిప్పి ఇబ్బంది పడటం ఎందుకు అని తలంచారు. 그런 종은 మరి వారు ఒక చిన్న తాడును తయారు చేశారు. 뛰어갈 수가 없었습니다. వారు అనేక నాణెములను తీసుకొని పోలేకపోయారు. 최대한 ఏమైనప్పటికీ యజమాని యొక్క సూచనలు పాటించి 꼬았던 రాత్రంతా తాడును సన్నగా మరియు 길이만큼 పొడవుగా చేసిన వారు 엽전을 అనేక నాణెములు తీసుకోగలిగారు. 여러분 우리 సోదర సోదరులారా, 우리에게 뭔가를 దేవుడు మనకు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు 하나님 유익을 위해서 하시는 일이 아니라 అది ఆయన ప్రయోజనం కొరకు కాదు, కానీ 우리의 유익을 మన 위해서 ప్రయోజనం కొరకు. 하신다는 것 మనం దీన్ని మనసులో ఉంచుకోవలెను. 있습니다. 그래서 కాబట్టి 불순종해야 అవిధేయతగా ఉండడానికి 순종하기 కారణం లేదు. 거기에는 뭐 엽전 구러미가 아니라 రండి, మనం దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు 엄청난 పరలోకంలో దేవుడు మనకు ఇంకా చాలా అద్భుతమైన సంపదను 우리에게 또 ఇచ్చునని పరిగణించుకుందాం. 이 같은 분부를 내리신다는 것을 생각해 볼때 కథలో కొందరు సేవకులు 대충 하는 తాడును నిర్లక్ష్యంగా తయారు చేశారు. 생각에 빠져서 మరి కొందరు యజమాని ఆజ్ఞను విస్మరించి 무시해버리고 మందపాటి తాడును తయారు చేశారు. 새끼줄을 만든 사람 뭐 అక్కడ అన్ని రకాల ప్రజలు ఉండెను. 다 있었습니다만 కానీ అంతిమంగా 결국 그 నేను యజమాని యొక్క కృపతో జీవించాను. 성의껏 잘 듣고 ఇది అతని చివరి ఆజ్ఞ, కాబట్టి 그래서 నేను కనీసం దీన్ని సక్రమంగా చేస్తాను అంటూ 내일이면 또 విధేయత చూపిన ప్రజలు ఉండెను. 마지막 분부니까 ఈ విధంగా 그 정도라도 제대로 해놓고 가자. 10 మీటర్ల పొడవైన తాడును తయారు చేయుటకు 새도록 열심히 రాత్రంతా శ్రద్ధగా పనిచేసిన వారు 자리를 만든 తమ త్రాడు పట్టుకోగలిగినవన్నీ ఎక్కువ నాణెములను తీసుకోగలిగారు. అయితే 만든 사람은 పొట్టి తాళను తయారు చేసిన వారు 밖에는 అనేక నాణెములను తీసుకోలేకపోయారు. 얘기가 있습니다. ప్రతి ఒక్కరూ 하나님의 어떤 부분 దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో అలాగే ఉంటుంది. 하나님께서 우리 దేవుడు మనకు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడెల్లా అది మన రక్షణ మరియు ప్రయోజనం కొరకు. 우리 유익을 위해서 కాబట్టి మనల్ని అవిధేయతకు నడిపించే దేనినైనా మనం పారవేయవలెను. 내용들은 다 지워 అది అత్యంత ఆశీర్వాదకరమైన జీవితం కాదా? 된 삶이라고 이렇게 볼 수 있지 않습니까? 우리 రండి, ప్రకటన 22వ అధ్యాయం చూద్దాం. 열어보도록 합시다. రండి, 22వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 살피겠습니다. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ముని చెప్పుచున్నారు, 오라 하시는도다. విన్నువాడును రమ్ముని చెప్పవలెను. 오라 할 것이요 దప్పిగొనవని రానిమ్ము, 올 것이요 ఇచ్చేయించు అని జీవజలమును ఉచితముగా పుచ్చుకునేము. 생명수를 받으라. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విడు ప్రతి వానికి 예언의 말씀 నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, 증거하노니 అనగా పరిశుద్ధ గ్రంథం. 성경이죠. ఎవడిని వీటితో మరి ఏదిని కలిపినేడలా 뭐든지 이것들 ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగ చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా 예언의 말 దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పఠనములోను వానికి పాలు లేకుండా చేయును. 및 거룩한 성에 참여함을 제하여 버리시리라 하고 했습니다. ఏమి మార్చక ఉన్నవి ఉన్నట్లుగా దేవుని ఆజ్ఞలను గైకొనండి. 그대로 준행하라. మరో మాటలో చెప్పాలంటే దేవుని వాక్యములు మీ స్వంత ఆలోచనలను లేదా మానవులు కల్పించిన తత్వాలను కలపకండి. 사람의 사상이나 철학을 섞지 말라. 내가 దేవుడు 했던 이걸 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని సమస్త జనులకు ప్రకటించుడని చెప్పారు. 알려주셨습니다. ఈ యుగంలో పరలోక ప్రజలను నిత్య పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా సాతాను అడ్డుకుంటున్నది. 시험과 올무와 회방과 అది ఆత్మిక పరిస్థితి కనుక అది మన కన్నులకు కనిపించదు. 때문에 우리 육안으로는 దేవుడు అదృశ్యమైన ప్రపంచాన్ని చూస్తారు మరియు ఆది నుండి అంతం వరకు ఎరుగును గనుక ఆయన మనకు ఇది చేయకండి, ఈ పనులు చేయండి అని చెప్పారు. 내다보고 계시니까 우리 자녀들에게 이런 것은 하지 말라, 이런 것은 하라. 왜 ఆయన ఎందుకు అలా చేయను? 전부 우리의 మన మంచి కొరకు దేవుడు 마침내는 మనలను 축복으로 ఈ మార్గముపై నడిపిస్తున్నారని మరియు 하나님께서 అదెలా ఒక ఆశీర్వాదంగా మారునని
మనం నమ్మునప్పుడు 절대적으로 గొర్రెపిల్ల మనల్ని ఎక్కడికి నడిపించినను అక్కడికెల్లా మనం 하든지 ఆయన వెంబడించలేమా? 할수 있지 않겠습니까? రండి ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం ద్వారా 28장을 통해서 దీన్ని నిర్ధారించుకుందాం. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ ఎవరు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 모든 복이 누구에게 임한다고 했습니까? ఇది ఎప్పుడు జరుగును? 오직 우리에게 ఈ విధంగా సమస్తము మనలను దీవించుటకు అని 이와 같은 మనం నిర్ధారించుకోవచ్చు. 확인해 볼 수가 있겠습니다. ఈ దీవెనలన్నీ 그 하나님의 말씀을 నీ మీదికి వచ్చి 이 모든 నీకు ప్రాప్తించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ తుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడును. 복을 받을 것입니다. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, 복을 받고 వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ 언제나 మనల్ని వెంబడిస్తాయని దీని అర్థం కాదా? 항상 우리 మనం చేసే ప్రతి పనిలో ఆయన మనల్ని దీవించడని దేవుడు మనకు బోధించారు. 주셨습니다. ఇది ఎప్పుడు జరుగుతుంది? 하나님 మనం దేవుని వాక్యములన్నిటినీ గైకొన్నప్పుడు. 순종했을 때 అయితే దేవుడు వ్యతిరేక సందర్భాలను కూడా నమోదు చేశారు. 하나님께서 기록해 놓으셨습습니다. విధేయతగా ఉన్నవారికి దేవుడు నీవు తోకగా కాక తలవయుందువ లాంటి అనేక ఆశీర్వాదాలను వాగ్దానం చేశారు. 많은 축복을 주셨는데 반대로 దీనికి విరుద్ధంగా అవిధేయతగా ఉన్నవారికి ఏమి జరుగుతుంది? 일들이 벌어질까? రండి 15వ వచనం వద్దకు వెళ్దాం. 내가 만일 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. 모든 저주가 పట్టణములో నీవు శపింపబడదు, 미칠 것이니 పొలములో నీవు శపింపబడదు. 성읍에서도 నీ గంపయ్య పిండి పీసుకు నీ తొట్టి శపింపబడను. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందులు శపింపబడను. 내 몸에 నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. 받을 것이며 내가 들어와도 저주를 받고 나가도 저주를 받을 것이라. 여기서 అవిధేయత వల్ల వచ్చే శాపముల గురించి 성령으로 인해서 받을 ఇది వివరంగా వర్ణిస్తుంది. 아주 장황하게 기록되어 있습니다. అయితే 그렇다면 오늘 신명기 20 ఈ రోజు రండి ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయంలోని 사단의 దేవుని వాక్యం గురించి ఆలోచిద్దాం. దేవునికి సాతాన్ యొక్క పన్నాగాలన్నీ తెలుసు. మరియు మనమెలా రక్షణ యొక్క జీవితం జీవించవలనో చూపించుటకు మనకు పరిశుద్ధ గ్రంథమునిచ్చారు. మరియు పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా జీవించవలనని ఆజ్ఞాపించారు. ఆత్మిక లోకము సమయం మరియు ప్రదేశం చేత బంధించబడలేదు కదా. 3వ డైమెన్షన్ లోకంలో 3500 సంవత్సరాల క్రితం పురాతనమైనదిగా కనబడుతుంది. 옛날처럼 보이고 కొందరు 그때 어떤 ఆ సమయం నుండి ఈనాటి వరకు జరిగిన సంఘటనలను వర్తింపచేయడం చాలా పురాతనమైనది కాదా అని అనుకోవచ్చు. 시대착오적인 ఏమైనప్పటికీ ఆత్మిక లోకంలో అది 3500 సంవత్సరాల క్రితమైన లేక ఈనాడైనా సమస్తము వర్తమానంలో ఉంటుంది. 모두가 다 현재형입니다. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయము ప్రజలను 2 బృందాలుగా వర్గీకరిస్తుంది. విధేయత గలవారు మరియు అవిధేయులు. 사람들에 대한 이 내용을 크게 둘로 나누셨습니다. సాతాను యొక్క దుష్ట పన్నాగాలు దేవునికి తెలుసు కాబట్టి 하나도 잘 알고 계시 ఆయన ఆజ్ఞలను మాత్రమే పాటించులనని అంత్య దినాలలో ఆయన మనను ఆదేశిస్తున్నారు. 그런 올 తద్వారా మనం ప్రమాదాలను మరియు చిక్కులను తప్పించుకోగలము. 라고 했습니다. మనల్ని పరలోకానికి నడిపించటం దేవుని ప్రేమ యొక్క చిత్తం కాదా? 사랑의 뜻이 담겨 있지 않습니까? 예. మనం దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలము. 말씀대로 하는 것은 కాబట్టి అది పురాతన ప్రజలు మాత్రమే చేసే పని అని ఆలోచించడం తప్పు. 옛날 사람들이 행하는 것 같이 이렇게 생각하면 결단코 안 되는 것이죠. ఈ యుగంలో అది అవసరం లేనట్లయితే 이런 말씀이 ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో 이런 అది నమోదు చేయబడి ఉండేది కాదు. 28장에 기록할 이유가 మీరు అంగీకరిస్తున్నారా? 예, 우리 계속 రండి మొదటి సమూయేలు 15వ అధ్యాయంతో కొనసాగిద్దాం. మొదటి సమూయేలు 15장 15వ అధ్యాయము
రండి 22వ వచనం చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఏమిటి? ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను అగ్గుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. ప్రవక్త అయిన సమూయేలు దేవుని మాటను గైకొనకపోవటం వల్ల కలిగే ఫలితాన్ని రాజైన సౌలుకు వివరించాడు. సమూయేలు అమాలేకుల పశువులన్నిటినీ నీవెందుకు నాశనం చేయలేదు అని అడిగాను. సౌలు నేను వాటిని దేవునికి బలి అర్పణగా అర్పించటకు ప్రయత్నించాను అని చెప్పాడు. దేవుడు తాను బలిదానములు కోరినందువల్ల అతనికి ఈ వాక్యములను ఇచ్చారా? ఖచ్చితంగా కాదు. ఏది ఉత్తమమైనది? క్రొవ్విన గొర్రెల లేక దేవుని మాట గైకొనుటమా? రాజైన సౌలును సమూయేలు నిజంగా ప్రేమించాను. ఏమైనప్పటికీ దేవుని పట్ల అతని అవిధేయత కారణంగా దేవుని యొక్క కృప రాజైన సౌలును వదిలివేసింది. మరి ప్రవక్త అయిన సమూయేలు సౌలు పట్ల ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. మనం ఈ చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో కనుగొనవచ్చు. ఫలితంగా రాజైన సౌలు దేవుని కృపను కోల్పోయాడు. చివరకు అతడు విచారించే స్థితిలో ఉండెను. దీని ద్వారా అవిధేయత యొక్క పరిణామాలను మనం చూడవచ్చు. రండి 2వ రాజులు 23వ అధ్యాయం వద్దకు వెళ్దాం. ఆలయంలో నిబంధన గ్రంథం కనుగొనబడిన తర్వాత ఓషియా రాజు కాలంలో వారు పస్కా గురించి చర్చించుకున్నారు. 3వ వచనము, రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. నిబంధన వాక్యములను స్థిరపరచుట అనగా అర్థం ఏమిటి? నేను నిబంధన గైకొంటాను అని రాజు చెప్పినప్పుడు ప్రజలు నిబంధన వాక్యములను గైకొనటం గురించి తమ విశ్వాసాన్ని కనపరిచారు. కాబట్టి ఇజ్రాయేలు విగ్రహాలన్నింటినీ పారవేసి దేవుని నిబంధన ప్రకారం పస్కా పరిశుద్ధంగా ఆచరించారు. మనం ఈ నమోదులను 2వ రాజులు 23వ అధ్యాయంలో కనుగొనవచ్చు. ఈ కారణంగా దేవుడు యోషియా రాజు గురించి ఇలా చెప్పెను, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తర్వాత నేను అతని వంటి వాడు ఒకడునూ లేడు. మనం దీని 2వ రాజులు 23వ అధ్యాయంలో నిర్ధారించుకోవచ్చు. రండి సంఖ్యాకాండము 32వ అధ్యాయం 11వ వచనంతో కొనసాగిద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 11వ వచనము. వారు ఏం చేశారు? 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణించే సమయంలో దేవుడు వారికి ఇచ్చిన తీర్పు ఇది. వారు నా మాట విననందున పాలు తేనెలు ప్రవహించు కనానులో వారు ప్రవేశించజాలరు. 12వ వచనము, పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప
మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణం చేశాను. 그렇지 కొందరు తమ అవిధేయత వల్ల ప్రవేశించలేకపోయారు, అయితే ఇతరులు తమ అవిధేయత వల్ల ప్రవేశించగలిగారు. దేవుడు వారి మధ్యన తేడాను స్పష్టంగా గుర్తించారు. 하나님께서 కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యమునకు 이렇다면 이 하나님의 말씀에 విధేయత చూపడం ఎంత ముఖ్యమైనది. 얼마나 참 중요한 어떤 우리 신앙의 한 부분이 되겠습니까? కనాను నేలలో ప్రవేశించడం అనగా 이와 같은 내용은 పరలోక రాజ్యంలో ప్రవేశించడం. 적인 내용으로서 가나안에 들어갈 수 దీనికి 있다는 విరుద్ధంగా 것은 들어갈 수 있다는 뜻. కనానులో ప్రవేశించటంలో విఫలమవటం అనగా 결국 పరలోక రాజ్యంలో ప్రవేశించటంలో 없는 상태를 విఫలమవ్వటమని అర్థం. 순종하는 사람과 విధేయతగా ఉండు వారికి మరియు ఉండని వారికి మధ్యన 사이에 일어난 దేవుని యొక్క తీర్పును మనం మన హృదయాలలో లిఖించుకోవలెను. 세계에 되겠습니다. దేవుడు ఎవరితోనైతే 라고 하는 사람들은 వారు ప్రవేశించరు అని చెప్పును 그래서 వారందరూ అరణ్యంలో మరణించారు. 한 사람도 వారిలో ఒక్కరు కూడా కనానును చూడలేదు. 그러나 여호수아 ఏమైనా యెహోషువ, కాలేబు మరియు 또 이스라엘 백성 20 ఏళ్లలోపు యవనస్తులు 이하에 కనానులో ప్రవేశించారు. 그 2세들은 다 들어갈 수 있도록 길을 열어놔 주셨죠. చివరకు 결국 విధేయత మరియు అవిధేయత నుండి 순종치 못한 అలాంటి ఫలితాలు వచ్చాను. 무너졌다는 것을 생각해 본다면 ఈ యుగంలో కూడా 이 시대에도 దేవుడు మనల్ని ఆజ్ఞాపించినప్పుడు 우리에게 어떤 అది కారణం లేకుండా కాదు. 그냥 하시는 것이 아니고 వారు ఇలా చేసినట్లయితే వారు సాతాను చేత శోధింపబడుదురు 그 영혼이 మరి వారి ఆత్మ చనిపోతుంది. 아시기 때문에 దేవునికి ఇది ముందుగానే తెలుసు కాబట్టి ఆయన తన వాక్యం ద్వారా మనకు సూచించలేదా? 알려놓으신 것 아니겠습니까? 우리 모두는 그러한 하나님의 교훈과 మనం దేవుని బోధలను మానవ తలంపులుగా అంగీకరించక 생각으로서 받아들일 것이 అవి మనం తప్పక పాటించవలసిన దేవుని ఆజ్ఞలని 해야 될 నమ్మి విధేయత ద్వారా 이라는 것을 굳게 మన రక్షణను సాధించవలెను. 순종의 삶으로 구원을 또 이루어야 되겠습니다. రండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 30장 30వ అధ్యాయము 1절의 말씀 1వ వచనం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని 자손이 내 하나님 నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను 하고 ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల. 하면 ఇది చాలా ముఖ్యమైన వాక్యము. మీరు ఆయన మాట గైకొన్నప్పుడు. 순종하면 3절입니다. 3వ వచనం. 내 하나님 여호와께서 마음을 నీ దేవుడైన యెహోవా చెరలోని 긍휼히 여기사 మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి 내 하나님 నీ దేవుడైన యెహోవా 너를 흩으신 ఏ ప్రజలోనికి మిమ్మను చెదరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. 그의 쫓겨간 잔들이 మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున 내 열조가 నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. 돌아오게 하사 నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. 그것을 얻게 하시고 ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. 선을 행하사 మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను 번성케 하시는 నీ పూర్ణ ఆత్మతోను 내 하나님 నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు 내 자손의 నీ దేవుడైన యెహోవా 베푸사 తనకు లోబడుటకు నీ హృదయమునకును 성품을 다하여 నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించే వారి మీదికి 하나님 여호와께서 నీ దేవుడైన యెహోవా 대적과 너를 ఆ సమస్త శాపములు తెప్పించును. 자에게 నీవు 모든 저주로 임하게 하시리니 మనం ఏమి చేయవలెను? 너는 돌아와 다시 తిరిగి వచ్చి యెహోవా మాట విని 어떻게 하라고요? నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలంటిని గైకొనుచుందువు. 그 모든 మరి నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులంటి విషయములోను 내가 네 하나님 నీ గర్భఫల విషయములలోను నీ పశువుల విషయములలోను 이 율법 నీ 책 భూమి పంట విషయములలోను 명령과 నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. 내 마음을 ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మలునప్పుడు 새끼와 내 토지에 యెహోవా నీ పితరుల యందు 함께 하시고 내게 복을 ఆనందించినట్లు 곧 여호와께서 నీకు మేలు చేయుటకు 내 열조를 기뻐하신 నీ యందును ఆనందించి 다시 నీ వైపు మల్లును. 내게 복을 주시리라 하고 했습니다. 이 순종을 తన మాటను గైకొని వారి కొరకు దేవుడు ఎల్లప్పుడూ 언제나 하나님 ఆశీర్వాదాలను సిద్ధపరచును. 담아놓고 계십니다. అయితే ఈ లోకంలో జీవిస్తుండగా మనం చాలా విషయాలు 뭔가 우리가 తప్పుగా 잘못한 것이 నేర్చుకున్నాము. 좀 많은 것 같습니다. 내 생각대로
నా స్వంత తలంపులు పాటించడమే అత్యంత సరైన పని అని మనం ఆలోచిస్తాము. 이것이 가장 ఏమైనా 옳다고 생각합니다. మన స్వంత పద్ధతులు దేవుని వాక్యమునకు విరుద్ధంగా ఉన్నట్లయితే 하나님의 말씀을 మనం వారిని విడిచిపెట్టకూడదా? 접을 줄 아는 믿음도 있어야 되지 않겠습니까? 예. 하나님의 뜻이 మనల్ని మనం దేవుని చిత్తం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించుకొని 하나님께서 తదనుగుణంగా నడుచుకున్నప్పుడు దేవుడు మన గత తప్పులను సరిదిద్ది మనలను 회복시켜 మళ్ళీ ఆశీర్వాదాలు పొందేందుకు మార్గాన్ని తెరుస్తారని 복받을 수 వాగ్దానం చేశారు. 하나님께서도 여시겠다고 일러주셨습니다. ఈ పాఠం పరిశుద్ధ గ్రంథం అంతటా కనిపిస్తుంది. 내용들은 이 성경 곳곳에서 많이 우리가 발견해 볼 수 있는데요. 히브리서 రండి 3장 హెబ్రీలు 3వ అధ్యాయం 말씀 함께 볼게요. 16వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 16వ వచనము. 보시면 విని కోపము పుట్టించిన వారెవరు? 경록케 하던 자 మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. 또 하나님이 ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. 광야의 వారి శవములు అరణ్యంలో రాలిపోయిను. 또 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? 못하리라 하셨느뇨. 곧 వారెవరు? 자라고요. అవిధులైన వారి గూర్చియే కదా. 아니하던 자들은 అవిధేయత చూపిన వారికి సంబంధించి వారెన్నటికీ తన విశ్రాంతిలో ప్రవేశించరని కూడా దేవుడు ప్రమాణం చేశారు. రండి 19వ వచనం చూద్దాం. కాగా అవిశ్వాసం చేతిని వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిధేయత వల్ల ప్రవేశించలేకపోవడం గురించి అది ఏం చెబుతుంది? వారి అవిశ్వాసం వల్ల. కాబట్టి విశ్వాసము విధేయతతో ప్రారంభమవుతుంది. 순종에서부터 시작된다고 볼 수 있겠습니다. దేవుడు అబ్రహాముతో మోరియా పర్వతంపై ఇస్సాకును బలి అర్పణగా అర్పించుము అని చెప్పారు. అబ్రహాము ఎన్నడూ దేవుని మాటకు అవిధేయత చూపలేదు లేదా తన స్వంత అభిప్రాయాన్ని సమర్థించలేదు. ఎందుకనగా అబ్రహాము తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఉన్నతమైన మార్గదర్శకంగా భావించాడు. అతడు తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పణగా అర్పించబోచున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఒక పొట్టేలును ఆ బలి అర్పణగా అర్పించేలా అనుమతించారు కదా. 순양으로서 제물로 삼도록 그렇게 하지 않았습니까? దేవుడు ప్రజల యొక్క విధేయతను చూస్తారు. 사람의 그 순종을 지켜보십니다. దేవుని వాక్యమును గైకొనుటకు 하나님의 말씀을 అబ్రహాము యొక్క విశ్వాసం వల్ల 믿음이 있었기 때문에 ఇది సాధ్యమైంది. 노아도 నోహా కూడా భిన్నంగా లేడు. 방주를 지으라 할 때 దేవుడు 그냥 ఒక ఓడను నిర్మించుము అని చెప్పారు. ఓడ నిర్మించడం అంత సులభం కాదు. 수많은 సామాగ్రిని ప్రోగు చేటకు మరి ఖచ్చితంగా దేవుడు కోరినట్లుగా ఓడ నిర్మించుటకు 하나님께서 అధిక డబ్బు, సమయం మరియు 그 온전한 కృషి అవసరమై ఉండెను. 참 దీన్ని పరిగణించినప్పుడు మనం 말들과 시간들이 నోవాకు విశ్వాసం లేనట్లయితే 것을 우리가 생각해 అలా చేయగలిగేవాడా అని ఆశ్చర్యపోతాము. 노아가 믿음 없이 그런 일을 과연 결행할 수 있었을까 말이죠. కాబట్టి విశ్వాసము 믿음의 시작 విధేయతతో ప్రారంభమవుతుందని 시작된 ఈరోజు మనంతటా మనం గుర్తించుకుందాం. 생각하셔서 하나님의 말씀이라면 మనం దేవుని వాక్యమును గైకొన్నట్లయితే ఆ మార్గము ఆశీర్వాదపు మార్గము. 이미 하나님께서 축복을 ఎందుకనగా దేవుడు ముందే ఆశీర్వాదాలను సిద్ధపరిచారు 하신 것이기 때문에 మరియు ఆ మార్గాన్ని చూపించారు. 복을 받았고 아브라함이 복을 받았고 అందుకనే నోవాహు, 모세가 복을 받았고 అబ్రహాం మరియు 모두가 다 మోషే ఆశీర్వాదాలు పొందారు. 삶을 వారందరూ ఆశీర్వాదకరమైన జీవితం జీవించారనేది 확인하고 నిజం కాదా? 여호수아 యెహోషువ మరియు గిద్యోని విషయంలో కూడా 또 마찬가지. అలాగే ఉండెను. 우리가 믿음이 참 మనం 대단하다. 저 사람 అతను గొప్ప విశ్వాసం కలవాడు అని చెప్పినప్పుడు 속에는 అది 저 사람 ఆ వ్యక్తి దేవుని వాక్యమును విశ్వాసపూర్వకంగా గైకొంటాడు 잘한다. అనే అర్థాన్ని కలిగి ఉండును. 있어야 되겠습니다. అప్పుడు మాత్రమే మనం వారి విశ్వాసము సరైనదని చెప్పగలము. 말할 수 있는 것이죠. 히브리서 4장 రండి హెబ్రీయులు 4వ అధ్యాయం 함께 보도록 하겠습니다. 6వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 4장 6절에 6వ వచనము. కాగా ఎవరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినిన వారు వాటిని ఏది అడ్డుకున్నది? అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీరు ఏం చేయవలెను? మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని యొక్క దినమును
నిర్ణయించుచున్నాడు. 착한 마음이 కఠిన హృదయం అవిధేయతకు 불순종을 నడిపిస్తుంది. 불러일으킵니다. 순종치 అది అవిధేయతకు నడిపిస్తుంది కాబట్టి దేవుడు మీ హృదయాలను కఠినపరచుకొనకుడి అని చెప్పారు. రండి 10వ వచనం వద్దకు వెళ్దాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క ఎప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అవిధేయతగా ఉన్నవారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయారని దయచేసి ఎన్నటికీ మరవకండి. సాతానములను శోధించి ఆ మార్గం కంటే మరొక మార్గం ఉత్తమమైనది అని ఆలోచించేలా చేస్తుంది. 자꾸만 그 길보다는 다른 길이 더 낫다라는 것을 보여주기 위해서 여러 가지 미혹을 합니다. మీరు ఇది చేసినట్లయితే అది చాలా సరదాగా ఉంటుంది. 이렇게 하면 더 మీరు ఇలా చేసినట్లయితే మీరు ఎక్కువ సంతోషాన్ని పొందగలరు. 기쁜 일이 మీరు ఇలా చేసినట్లయితే మీకు సంతోషకరమైన విషయాలు జరుగుతాయి అంటూ 시험을 సాతాను మనను శోధించును. 우리가 అయినప్పటికీ 뭐 때문에 రండి మనం ఎందుకు ఈ భూమిపైకి వచ్చామో గుర్తించి 왔는지하고 하나님의 말씀 దేవుని వాక్యమును 분행해서 వెంబడిద్దాం. 과 즐거움과 పరలోక రాజ్యంలో మన కొరకు సంతోషం, 신은 어떤 ఆనందం 천국 మరి సమాధానము సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి వాటిని అక్కడ పొందుకొనవలనని 낼수 있기를 నేను 미మ్మల్ని అడుగుచున్నాను. 드리겠습니다. దేవుడు 하나님은 우리 구원을 మన రక్షణ నిమిత్తము ఈ భూమిపైకి వచ్చారు. 그러니 어린 కాబట్టి 양이라든지 따라가는 మీరు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళును అక్కడికెల్లా 되셔서 ఆయన వెంబడించి శేషించిన స్త్రీ యొక్క సంతానంగా మారాలని మరియు 있습니다. లోకమునకు ఉప్పు మరియు వెలుగుగా మారాలని నేను అడుగుచున్నాను. 남겨서 మన మంచి మాదిరిని ఏర్పరచడం ద్వారా 할 수 있는 ప్రపంచాన్ని రక్షించగలమని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.